హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల ప్రొటెస్టులు, పోలీసుల లాఠీచార్జ్లు మరియు అరెస్టులతో ఈ వ్యవహారం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. ఈ ఇష్యూలోకి రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అవ్వడంతో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ భూములు యూనివర్సిటీకి చెందుతాయని విద్యార్థులు అంటుంటే, కాదు పూర్తిగా ప్రభుత్వ భూములే, సర్వ హక్కులు రాష్ట్ర ప్రభుత్వానివే అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఈ విషయంలో ఎవరి వాదనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ అసలు విషయాలు ఎవరూ మార్చలేరు. అలాంటి అసలు విషయాల గురించి తెలుసుకుంటేనే ఈ వివాదం గురించి ఒక స్పష్టత వస్తుంది. అసలు ఈ భూములు ఎవరివి, ప్రభుత్వానికి యూనివర్సిటీకి మధ్య వివాదానికి ఎలా కారణమయ్యాయి అన్న విషయం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలియాలంటే 50 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. రాష్ట్రంలో కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు అండ్ భూముల కేటాయింపు నుంచి ఇప్పటి వివాదం వరకు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేకుండా వాస్తవాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని ప్రముఖ యూనివర్సిటీల్లో HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇప్పుడు ఈ యూనివర్సిటీ భూములే తాజా వివాదానికి కారణం. IT రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే గచ్చిబౌలిలో ఉండడంతో, అయితే యూనివర్సిటీ ఏర్పడే నాటికి నగర శివారు కావడంతో యూనివర్సిటీకి భారీ భూములు కేటాయించారు. ఏదో ఒక వంకతో యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అక్రమంగా ఆక్రమిస్తుందని, ఈ భూముల్లోని పర్యావరణ వ్యవస్థను, జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం 2 అక్టోబర్ 1974లో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ నెంబర్ 39 ఆఫ్ 1974 ప్రకారం ఏర్పాటు చేసింది. స్టార్టింగ్ లో అబిడ్స్ లోని గోల్డెన్ త్రిషోర్డ్స్ బిల్డింగ్ లో యూనివర్సిటీ క్లాసెస్ నిర్వహించేవారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం HCUకి సిటీ అవుట్స్కట్స్ లో ఉండే గచ్చిబౌలిలో 2324 ఎకరాల ల్యాండ్ ని కేటాయించింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవకి 20 ఏళ్ల క్రితం 2003లో అప్పటి TDP ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణమైంది. అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో భాగమైన కంచా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిని, దాని పక్కనే ఉన్న మరో 450 ఎకరాల భూమిని కలిపి మొత్తం 850 ఎకరాల భూమిని IMG అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించారు. బిల్లీరావు అనే వ్యక్తికి ఎకరాకు 50,000 లెక్కన పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఈ అలొకేషన్ చేసింది. అయితే ఈ భూములకు బదులుగా బోపన్పల్లిలోని 397 ఎకరాల భూమిని HCUకు ఇచ్చింది. అయితే 2004 జనవరిలోనే భూముల అలొకేషన్ పూర్తయిన 2006 చివరి వరకు కూడా ఈ భూమిలో IMG అకాడమీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దాంతో 2006 నవంబర్ 21న రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ భూములు కోర్టు వివాదంలో చిక్కుకున్నాయి. కేటాయించిన భూములను రద్దు చేయడం చట్ట విరుద్ధం అంటూ IMG అకాడమీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ సంస్థ మధ్యలో కోర్టులో చాలా ఏళ్లు ఫైటింగ్ జరిగింది. అయితే కాలంతో పాటే భూముల విలువ భారీగా పెరగడంతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వచ్చిన BRS ప్రభుత్వాలు వాదనలు వినిపించాయి. ఫైనల్ గా 2024 మార్చిలో హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయని, ప్రైవేట్ సంస్థకు ఎలాంటి హక్కులు లేవు అని తెలిపింది. దాంతో IMG అకాడమీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా రావడంతో ఈ భూముల వివాదానికి ముగింపు పలికినట్టే అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిహద్దులను ఫైనల్ చేసింది. గత ఏడాది జూన్ 19న తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ IT కంపెనీలకు ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పంపింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 ఎకరాలపై టోటల్ రైట్స్ ను TGIICకి ట్రాన్స్ఫర్ చేస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. భూములను స్వాధీనం చేసుకున్న TGIIC వేలం వేసేందుకు అనువుగా మార్చి చివరి వారంలో పెద్ద సంఖ్యలో JCBలు, బుల్డోజర్లతో పనులు ప్రారంభించింది. మొత్తం 63 JCB మిషన్లతో మార్చి 29న అర్ధరాత్రి నుంచి ఆ భూముల్లో చెట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. భూమి ఎవరిది, దాని మీద పూర్తి హక్కులు ఎవరికి ఉన్నాయి అనే విషయాలు పక్కన పెడితే, ఈ భూములు అనేక వన్యప్రాణులకు, అరుదైన పక్షులకు నిలయంగా మారాయి. నెమళ్ళు, జింకలు, నక్షత్ర తాబేళ్లు, అరుదైన పక్షులు, కీటకాలు, ఇలా కొన్ని వందల జీవరాశులకు కంచి గచ్చిబౌలి భూములు ఇన్నాళ్లు ఆశ్రయమిస్తూ వచ్చాయి. ఈ భూముల్లో తాబేళ్లు నివసించే నీటి సరస్సులు, అందంగా పేర్చినట్టు కనిపించే అరుదైన రాళ్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ పరంగా ఈ భూములకు చాలా ప్రాధాన్యత తెరపడింది.
అయితే కంచకచ్చిబౌలి భూముల్లో చెట్లను తొలగించే ప్రక్రియ మొదలైనప్పుడు కొన్ని నెమళ్ళు జింకలకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. నెమళ్ళు రోధిస్తున్నట్లుగా, ఆవాసం కోల్పోయిన జింకలు ఎక్కడ ఉండాలో తెలియక ఉరకలు పెడుతున్నట్టు కనిపిస్తున్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల పోరాటానికి విపరీతమైన మద్దతు లభించింది. హృదయ విదారక దృశ్యాలు చాలా మందిని కదిలించాయి. దాంతో ఇన్నాళ్లు భూముల కోసం పోరాడిన విద్యార్థులు కూడా తమ వాదనను మార్చారు. వన్య ప్రాణులకు నివాసం లేకుండా చేస్తున్నారు. నగరానికి ప్రాణవాయువును సరఫరా చేస్తూ ఊపిరితిత్తు లాంటి ఈ భూమిని హరించడం న్యాయం కాదని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. యూనివర్సిటీ విద్యార్థుల నుంచి పర్యావరణవేత్తల నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్ క్లియరెన్స్ పనులను ఆపాలని ప్రయత్నించిన యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో సిచ్యువేషన్ మరింత టెన్షన్ గా మారింది. యూనివర్సిటీలో ఆందోళనలు, ర్యాలీలతో పాటుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. దీనికి ప్రతిపక్షాలు సైతం తోడవడంతో జాతీయ స్థాయిలో ఈ ఇష్యూ మరింత సెన్సేషనల్ గా మారింది. ఇష్యూ అండర్ స్టూడెంట్స్ వర్సెస్ గవర్నమెంట్ లా మారిపోయింది. ఓవైపు సోషల్ మీడియాలో, మరోవైపు యూనివర్సిటీలో ఫైట్ చేస్తున్న విద్యార్థులు కోర్టులోనూ పిటిషన్ వేస్తూ ల్యాండ్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి కోర్టుకు వెళ్లారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లో భూములను ఆక్షన్ వేయడానికి చూస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే కోర్టుల్లో సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపిస్తుంది. రెవెన్యూ రికార్డ్స్ లో కానీ, ఇప్పటి వరకు వచ్చిన కోర్టు తీర్పుల్లో కానీ ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీదే అని ఎక్కడా మెన్షన్ చేయలేదు అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాతే ఈ ల్యాండ్ బార్డర్స్ ఫైనల్ చేశాము అని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ భూములు యూనివర్సిటీవి కావని, అటవీ భూములు కానే కావని, కావాలనే ఈ విషయంలో అనవసరమైన రచ్చ చేస్తున్నారని ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర నాయకులు అంటున్నారు. యూనివర్సిటీ ల్యాండ్ విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉండడంతో రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 25న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూపై మాట్లాడారు. 25 ఏళ్లలో ఏనాడు ఈ భూములు హెచ్సియు హ్యాండ్ ఓవర్ లో లేవని, ఈ భూములతో యూనివర్సిటీకి సంబంధం లేదన్నారు. ఇది పక్కా ప్రభుత్వ భూమే. ఈ భూమిని ఆక్షన్ నిర్వహించి ఐటీ సంస్థలకు కేటాయిస్తే పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రంలో భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తుంది అని తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో చుట్టూ కాంక్రీట్ జంగల్ పెరిగిపోవడంతో అక్కడి నెమళ్ళు, ఇతర జంతువులు ప్రస్తుత హెచ్సియు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చేరాయి. కొన్నేళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ జీవిస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ 400 ఎకరాల్లో చెట్లు నరికేసి భూమిని చదును చేస్తుండడంతో ఈ జీవులు ఎక్కడికి వెళ్తాయని, వాటి రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ భూముల్లో విస్తరించి ఉన్న సరస్సులు, నీటి కొలనులు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్న ఈ భూముల్లో నెమళ్ళు, జింకలతో సహా అనేక వన్యప్రాణులు ఉన్నాయని, వాటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని వాదిస్తున్నారు. ఈ భూముల్లో బఫెల్లో లేక్, పికాక్ లేక్ వంటి వాటితో పాటుగా మస్ట్రూమ్ రాక్స్ అంటే తీవ్రమైన గాలుల తాకిడి వల్ల కింది భాగంలో ఎక్కువగా అరిగిపోయి పై భాగంలో పెద్దగా పుట్టగొడుగుల్లా ఉండే రాళ్లు, వాటితో పాటు రాక్ ఫార్మేషన్ వంటివి ఈ భూముల్లోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ దేశంలోని మెయిన్ సిటీస్ లో ఎయిర్ పొల్యూషన్ భారీ స్థాయిలో ఉంది. ఢిల్లీ, చెన్నై, జైపూర్, కోల్కతా వంటి మేజర్ సిటీస్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్స్ ను దాటేసింది. హైదరాబాద్ వంటి బిగ్గెస్ట్ సిటీని ప్రస్తుతానికి ఇలాంటి అర్బన్ ఫారెస్ట్లే కాపాడుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చెట్లను నరికేస్తే స్థానికంగా టెంపరేచర్ 2 to 4 degrees వరకు పెరగవచ్చని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి మధ్యలో ఉండి హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేస్తున్న వాటిలో కేబీఆర్ పార్క్ ఒకటైతే హెచ్సియు మరొకటి. ఈ రెండింటిని నగరానికి ఉన్న లంగ్స్ అంటూ ఉంటారు. అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ ని డెవలప్మెంట్ పేరుతో నాశనం చేస్తే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాదిస్తున్నారు. అయితే ఈ అంశాలపై టీజీఐఐసి స్పందిస్తూ ఇక్కడ పికాక్ లేక్ ఆర్ బఫెలో లేక్ వంటివి ఏమీ లేవు అని స్పష్టం చేసింది. మష్రూమ్ రాక్స్, కొన్ని రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయని, వాటిని హరిత స్థలాలుగా సంరక్షిస్తామని ప్రకటించింది. వివాదం చెలరేగిన భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయట ఉన్నాయని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం 2006 నుంచే ఈ ప్రాంతాన్ని పరిశ్రమల స్థలంగా గుర్తించినట్టు తెలిపింది. ఇది పరిశ్రమల కోసం కేటాయించినట్టుగా ఎక్కడైనా రికార్డ్ అయిందా అని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఇదంతా కంచభూమి అని, నగరానికి నలువైపులా గడ్డి కోసం ఉపయోగించిన భూములు అని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఇన్నాళ్ల న్యాయ పోరాటంలో ఎక్కడా యూనివర్సిటీ ఇన్వాల్వ్ అవ్వలేదని, ఈ భూములను యూనివర్సిటీ ఎప్పుడో వదిలేసిందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సుప్రీంకోర్టు సుమోటోగా కేసును టేకప్ చేసింది. ఈ భూముల్లో చెట్లను తొలగించడంతో పాటు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి
భూముల్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదికలో వన్యప్రాణులు ఉన్నాయని ప్రైమరీ ఎవిడెన్స్ ఉండడంతో తక్షణం పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నెల 16వ తేదీలోగా సెంట్రల్ అథారిటీ అధికారులు వ్యక్తిగతంగా వివాదాస్పద భూముల్లోకి వెళ్లి నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఈ భూముల్లో చెట్ల సంరక్షణ మినహా ఎలాంటి పనులు చేపట్టద్దని ఆర్డర్ జారీ చేసింది. ఓవరాల్ గా ఈ యూనివర్సిటీ భూముల విషయంలో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.